అందరికీ నమస్కారం అండి. మేము వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వృత్తాన్ని అయితే ఇవాళ నుంచి మొదలుపెట్టాను. ఇవాళ మొదటి వారం ముడుపు ఎలా కట్టాలన్నది చూపెడుతున్నానండి. ఒక పళ్ళెంలో పసుపు, చందనము, నీరు వేసి కలిపి తెల్లని వస్త్రానికి పసుపు, చందనం కలిపిన నీళ్ళల్లో ముంచి పసుపు వస్త్రంగా మార్చిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆరబెట్టి ఆ వస్త్రం లోపల పసుపు, కుంకుమ అదేవిధంగా అక్షింతలు వేసి మనం కోరిక ఏమనుకుంటున్నామో ఆ కోరికను అనుకొని అది డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ముడుపు అయితే కట్టచ్చండి. మన మనసులో ఎలా తోస్తుందో దాని విధంగా చేయాలి. అదేవిధంగా తులసి దళాన్ని కూడా పెట్టి ముడుపునైతే కట్టాలండి. ముడుపు కట్టేటప్పుడు మనం స్వామివారికి ముడుపు ఏం చెల్లించాలన్న విషయం కూడా తెలపాలండి స్వామివారికి. ఇదే విధంగా 7 శనివారాలు చేస్తామని కూడా స్వామివారి దగ్గర మనమైతే దండం అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముడుపుకు కూడా స్వామివారి తిరునామాలు పెట్టి అదేవిధంగా ముడుపుని స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టాలండి. ఖచ్చితంగా ఎటువంటి కోరికనైనా ఏడుకొండలవాడు నెరవేరుస్తాడన్న నమ్మకంతో అయితే ఈ పూజనైతే చేయాలండి. ఏడుకొండలవాడు ఎట్టి పరిస్థితుల్లో మన చెయ్యి అయితే వదలడండి. మన భక్తితో చేసినట్లయితే స్వామివారు మన చేతులు వదలకుండా మన ఎప్పుడు సంతోషంగా అయితే చూసుకుంటారు. 7 శనివారాల వృతంలో ఖచ్చితంగా 7 పిండి దీపారాధనలు చేయాలి. అదేవిధంగా కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టాలి. ఏదైనా 7 సంఖ్యలో అయితే చేయాలండి. అదేవిధంగా నల్ల ద్రాక్షని కూడా స్వామివారికి అయితే ఆరగింపుగా ఇవ్వాలి. అదేవిధంగా నేనైతే ముత్యాల హారతిని కూడా ఇచ్చానండి స్వామివారికి పూజ అనంతరం. అదేవిధంగా కలశం కట్టుకొని కలశం పైన కూడా మనం స్వామివారి తిరునామాలు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్వామివారికి ఎంతో భక్తి ప్రవర్తనతో అయితే పూజనైతే చేయాలండి. ఎలా చేస్తున్నాం అనేది కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అన్నది ప్రధానం. భక్తితో చేసినట్టయితే స్వామివారు అన్ని రకాల కోరికల్ని నెరవేరుస్తారు.